నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. నిన్న సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వైకో ఇలా చాలామంది ఇళ్ళకెళ్ళారు. ఎవరైతే వాళ్ళకి ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళందరినీ కలవడానికి వెళ్ళారు. ఒకప్పటి స్టార్టింగ్లో ద్రవిడియన్ కల్చర్ని తీసుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నాళ్ళకు కూడా మనకి విభేదాలు ఉండొచ్చు, కానీ మనుషులుగా దూరం అవ్వకూడదన్న ఒక ఉద్దేశంతో నిన్న విజయ్ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళారు. ఫస్ట్ హాట్ టాపిక్గా తీసుకోవాలంటే వైకో స్టాలిన్ ఇంట్లో ఏం జరిగిందన్నది ఒక పెద్ద సస్పెన్స్గా అయింది. ఉదయనిధి స్టాలిన్ బయటకు వచ్చి విజయ్ తలపతిని హగ్ చేసుకున్నారు, వార్మ్ వెల్కమ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం స్టాలిన్ కూడా చాలా వార్మ్ రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. పదమూడవ తారీఖున బల పరీక్ష ఉంది వాళ్ళకి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. దానికి కూడా ఆల్రెడీ విజయ్ చాలా క్లీన్ స్వీప్లో రెడీగా ఉన్నారు. 121 స్థానాల్లో ఆల్రెడీ మెజారిటీ ఉన్న విజయ్కి అన్నా డిఎంకే నుంచి 32 మంది, అంటే వేలుమణిగా వర్గానిగా విడిపోయిన వాళ్ళందరూ రేపు 13వ తారీఖు బల పరీక్షకి బయట నుంచి సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 153 స్థానాల్లో సి. జోసెఫ్ విజయ్ టీవీకే ప్రభుత్వం సుస్థిరంగా 5 ఏళ్ల పాటు నడవబోతుంది. 118, 119, 120 అంటే భయపడాలి. కానీ ఈ రోజు దాకా స్పెక్యులేటివ్గా నిన్న రాత్రి నుంచి విపరీతంగా ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను చూస్తానే ఉన్నాను, చాలామంది స్టాలిన్ అవమానించేశాడు విజయ్ని అని చెప్పి పెడతారు. స్టాలిన్ ఎక్కడ అవమానించాడండి? ఇన్ఫ్యాక్ట్ ఈ గవర్నమెంట్ ఫామ్ అవడానికి తోడ్పడింది స్టాలిన్. తన మిత్రపక్షాలైన వీసీకే అవ్వనిండి, సిపిఐ సిపిఎం అవ్వనిండి, ఐయుఎంఎల్ అవనిండి, ముందు వాళ్ళని పంపించి గవర్నర్ దగ్గర ఆమోదం పొందడానికి హెల్ప్ చేసిందే స్టాలిన్. అఫ్ కోర్స్ ఆయన బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎజెండాస్ అన్నా డిఎంకే చీలిపోవాలి, అన్నా డిఎంకే అనేది ఉండకూడదు అన్న విషయం పక్కన పెడదాం. బట్ వీళ్ళని హెల్ప్ చేసింది లిటరలీ స్టాలిన్. స్టాలిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక కుర్చీలో కూర్చున్నారు, సోఫా పైన విజయ్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ కూర్చున్నారు. అందరు అంటున్నారు స్టాలిన్ చాలా అహంభావి, పొగరు, దురుసుగా ఉంటాడు. స్టాలిన్ కూర్చుని అక్కడ విజయ్కి సింగిల్ చైర్ పక్కనేసి కూర్చోబెట్టకుండా ఇలా కూర్చోబెట్టారేంటి అని. ఇది ఇంట్లో పరామర్శించడానికి ఒక కర్టసీ మీట్లో చాలామంది ఎస్టాబ్లిష్డ్ పీపుల్ ఇళ్లలో ఆ హోస్ట్కి సెపరేట్ చైర్ పెట్టుకుంటున్నారు. ఎవరు మంత్రుల ఇళ్ళకి వెళ్ళలేదా ఇప్పుడు దాకా? ఇలాంటి షోస్ చేసే వాళ్ళందరూ వెళ్ళలేదా? మామూలుగా వాళ్ళకి హోస్ట్కి వేరే సీట్ ఉంటుందని తెలియదా? అది ఇంట్లో జరిగిన మీటింగ్. చాలా వార్మ్గా రిసీవ్ చేసుకున్నాడు ఇన్ఫ్యాక్ట్ స్టాలిన్ క్లియర్గా ఇంకో మాట కూడా అన్నారు, నా గ్రీటింగ్స్ ఎక్స్టెండ్ చేస్తాను, అలాగే నా అడ్వైజెస్ కూడా ఎక్స్టెండ్ చేస్తాను అని. ఎందుకంటే విజయ్ పాలిటిక్స్కి చాలా న్యూ. జనరేషన్స్ టుగెదర్ 59 ఏళ్ల ద్రవిడియన్ హిస్టరీ ఉన్న స్టాలిన్ వాళ్ళ పార్టీకి పాలిటిక్స్లో తల పండిపోయారు కాబట్టి ఉదయనిధి స్టాలిన్ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి చేయాలన్న అవకాశం వచ్చినా పక్కన పెట్టి ప్రజల మ్యాండేట్ను ఒప్పుకుని దశాబ్దాల తరబడి వ్యూహరచన వేసి రాజకీయంగా ముందున్న స్టాలిన్ విజయ్ని సీఎం అవనిచ్చారు. అండ్ విజయ్ అదే రీతిలో వెళ్ళి స్టాలిన్ని కలవటం ఇది చాలా హర్షణీయం. ఇన్ఫ్యాక్ట్ యంగర్ జనరేషన్ పొలిటీషియన్స్ అని ముందుకొస్తున్న ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఇది ఫాలో అవటం మంచిది. ఈ రకంగా వెళ్తే ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నుంచుంటారు. ప్రమాణ స్వీకారాలకి రాకపోయినా అతను వెళ్ళాడు చూడండి, దట్ హెస్ సౌండెడ్ వెరీ లౌడ్ ఇన్ ఇండియా. అది విజయ్ మార్క్. ఇక్కడి నుంచన్నా విజయ్ లాగా ప్రతి ఒక్క యంగ్స్టర్ బిహేవ్ చేయాలని ఆశించాలి. నౌ ఐఎమ్ కమింగ్ టు స్టాలిన్. ఆయన ఇంట్లో చాలా మర్యాద కూర్చోబెట్టారు. దాంట్లో నాకు ఎక్కడ అవమానం అనిపించలేదు. ఆయన ఏమైనా కాలు మీద కాలేసి కూర్చున్నారా? ఎయిటర్ చూపించండి ఇక్కడ అన్ని విజువల్స్. కాలు మీద కాలేసి కూర్చున్నారా? ఏమీ లేదు. మర్యాద కూర్చున్నారు, మర్యాదగా మాట్లాడారు. 10-15 నిమిషాల్లో బయటకు కూడా వచ్చేసారు. తర్వాత వైకో ఇంటికి వెళ్ళారు. హూ ఇస్ వైకో? ఇది అందరికీ ఒక్కసారి హిస్టరీ తెలియాల్సిందే. మరు మలరచి మున్నేట ద్రవిడ కజిగం ఎండిఎంకే పార్టీ 1994లో డిఎంకే నుంచి విడిపోయిన పార్టీ ఇది. వి. గోపాలస్వామి ఆయన జనరల్ సెక్రటరీ, ఈ పార్టీని స్థాపించిన ఆయన ముద్దుగా వైకో అంటారు. ఇంకా మీ అందరికి అర్థం కావాలంటే హీరోయిన్ రమ్యకృష్ణ రిలేటివ్ ఆయన. సో వైకో ఇంటికి కూడా ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వైకో పార్టీ మనం చూసుకుంటే ఎండిఎంకే 4 స్థానాల్లో పోటీ చేసింది, 2 స్థానాల్లో గెలిచింది. వైకో కంటెస్ట్ చేయలేదు ఎలక్షన్స్లో.
ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్గా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ మేట్స్ అందరూ వచ్చేసారు. ఎడిటర్ వేయండి ఇక్కడ విజువల్. వాళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి దిష్టి తీశారు, చాలా ప్రేమగా ఉన్నారు. అక్కడ వైకో అడిగారు ఎవరికి ఓటేశారు మీరు అని చెప్తే వాళ్ళు మేము టీవీకే పార్టీకి ఓటేసాం అన్నారు. దాంతో షాక్ అయ్యారు వైకో. అంతే తప్ప ఒక డిస్ప్లెజర్ మూమెంట్ అనేది ఎక్కడ లేదు. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది 2 మీటింగ్స్. వైకో ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా టీవీకే పార్టీకి ఓటేశారు. వాళ్ళు చాలా అభిమానులు అని తెలిసిన తర్వాత ప్రజల మ్యాండేట్ని ఎవరు కాదనలేరు. అండ్ ఆ ఇంట్లో మీటింగ్ కూడా చాలా సాఫీగా అయింది. వాళ్ళ మిస్సెస్కి నమస్కారం పెట్టుకున్నారు, బయటకు వచ్చారు. ఇట్ వాజ్ అ వెరీ ప్రాపర్ నట్షెల్ మీటింగ్. తమిళనాడున ఈరోజు ఒక రకంగా చూసుకుంటే కొత్త యువతరమైన రాజకీయం మొదలైంది. 59 ఏళ్ల ద్రవిడియన్ పక్కన పెట్టి ఇది కేవలం తమిళనాడే కాదు, ఇండియాని ఊపేసిన అతిపెద్ద రాజకీయ పరిణామం. యంగ్స్టర్స్కి ఒక గుణపాఠం, ఇలా ఉండాలి, దశాబ్దాల పాటు ఇరుక్కుపోకుండా. యూజువల్గా పొలిటీషియన్స్ అంటే ఈరోజు ఏంటండి, ఫ్రాంక్గా చెప్తున్నాను, యువర్ మదర్ ఇస్ అ పొలిటీషియన్, యువర్ అ పొలిటీషియన్, యువర్ ఫాదర్ ఇస్ అ పొలిటీషియన్, యువర్ అ పొలిటీషియన్, అంతే. దీంట్లో మనకి ఏం అనలేము. డాక్టర్ కొడుకు డాక్టర్ అయినప్పుడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అయినప్పుడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అయితే నెపోటిజం అనకూడదు. కామన్ ఇది. అన్నేళ్ల పాటు పార్టీని కష్టకాలంలో నడిపినప్పుడు వాళ్ళ పిల్లలే అవుతారు, పార్టీ హెడ్లు అవుతారు, టర్మ్ వస్తే సీఎంలు అవుతారు. కానీ సీఎం ఎలా ఉండాలో అన్న ఒక కొత్త తరం మాత్రం విజయ్ రాశాడు. నిన్న వైకో ఇంటికి వెళ్ళటం, స్టాలిన్ ఇంటికి వెళ్ళటం. అండ్ స్టాలిన్ ఎంత హుందాగా బిహేవ్ చేశారన్నది కూడా తమిళనాడు గుర్తుపెట్టుకుంటుంది. ఇక నుంచి బీసీకే పార్టీ గొంతెమ్మ కోరికలు విన్నారు జనాలందరూ. బీసీకే పార్టీని తీసి పక్కన పడేస్తారు నెక్స్ట్ టైం ఎన్నికల్లో, నో డౌట్ అబౌట్ ఇట్. 2 స్థానాలు వచ్చిన విర్రవీగుడుతనం ప్రతి ఒక్కళ్ళు చూశారు. చెన్నై మేయర్ కింద కావాలి ఒకటి, డెప్యూటీ సీఎం కావాలి, తిరుచినపల్లి ఈస్ట్ కావాలి, ఇన్ని కోరికలు కోరుతున్న వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు విజయ్ ఏ ప్రాంతాన్ని వదిలేయాలని కూడా. సో వీసీకే పార్టీ విషయం పక్కన పెడితే మిత్రపక్షాన్ని పంపించి ప్రభుత్వం ఫామ్ చేయడానికి స్టాలిన్ గట్టిగా నో చెప్పుంటే ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. చెప్పకుండా వాళ్ళని పంపించారు చూడండి, అది మ్యాగ్నానిమిటీ. దాన్ని ఎవరు పొగట్లా. విజయ్ ఎంత మంచి అతనో స్టాలిన్ కూడా అంతే తోడ్పడ్డాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఈరోజు సుస్థిరమైన ప్రభుత్వం 150 స్థానాలకు పైగా టీవీకే పార్టీ ఫామ్ అవుతుంది, 13వ తారీఖు బల పరీక్షకు నిరుపుతుందంటే దానికి కారణం స్టాలిన్ కూడా. ప్రజల మ్యాండేట్కి తల ఉంచడం, అది డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో ఎవరికి వాళ్ళ రోల్ చాలా బాగా ప్లే చేశారు. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ కర్టసీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు విజయ్. అంతే తప్ప విజయ్కి అవమానమైంది, స్టాలిన్ అవమానించేశాడు, కుర్చీ ఎక్కడేయాలో తెలియదు అంత అంటున్నారు. నేను ఒక చిన్న మాట అంటాను. మొన్న ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి నరేంద్ర మోడీ వచ్చారు. ఒకే సోఫాలో కూర్చున్నారు కానీ ఇండివిజువల్ చైర్స్ ఎక్కడేశారండి? పక్క పక్కన కూర్చున్న ఫొటోస్ వేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళినప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పక్క పక్కన ఒక సోఫాలో కూర్చున్నారు, మోడీ గారు ఒక సింగిల్ కుర్చీలో కూర్చున్నారు. పక్కన ఇంకొక సెపరేట్ చేయలేదే చంద్రబాబు నాయుడు గారికి? అది హోమ్ విజిట్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద హోస్ట్. అది అవమానం కాదు. ఎవరు కాళ్ళ మీద కాలేసుకుని అహంభావం ప్రదర్శించలా, లేకపోతే గెట్ అవుట్ అన్న వర్డ్స్ కూడా అనలా. యూజువల్గా స్టాలిన్ ఇంటికి వెళ్తే ఇలాంటి వర్డ్స్ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. అలాంటివి కూడా లేవు. చాలా సోబర్గా, సొఫిస్టికేటెడ్గా, ఆల్సమ్ పొలిటీషియన్గా స్టాలిన్ బిహేవ్ చేశారు. అండ్ యువతరానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద నుంచున్నారు విజయ్. సో వైకో ఇల్లు అవనండి, స్టాలిన్ అవనండి, జరిగిన పరిణామాలు చూసిన తర్వాత మీ అందరికీ నిజంగా మన స్టాలిన్ ఇంట్లో విజయ్కి అవమానం జరిగింది అనిపిస్తుందా? అనిపిస్తే లాజికల్గా ఎక్స్ప్లెనేషన్ కింద రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.